शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. ఆలోచించకుండా పనిచేయడం మాత్రం నేర్చుకోకు. ఏ పని చేసినా ఒకటికి రెండు మాటలు ఆలోచించి పెద్దల్ని సంప్రదించి బుద్ధి చేత బాగా నిశ్చయించి అప్పుడు సమర్థవంతంగా సంతోషంగా పనిచేయి. అంతేగాని నీ బుద్ధికి తోచింది వెంటనే చేసేస్తానంటే అట్లా కుదరదు, అట్లా చేయకూడదు. రామాయణం పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. వాళ్ళతో పోలేదు, ఇన్ని ప్రాణులకు ఇబ్బంది వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో మిగిలిన వాళ్ళకందరికీ ఇబ్బంది వచ్చింది. గుర్రాన్ని తీసుకొని అంశుమంతుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఈ వార్త చెప్పాడు. యజ్ఞం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి బతికున్నంత కాలం తన కుమారులు 60,000 మందిని తరింప చెయ్యడానికి గంగని భూమి మీదకి ఎట్లా తీసుకురావాలి అని ఆలోచన చేస్తూనే ఉన్నాడు. కానీ గంగని తీసుకొచ్చే మార్గం కనపడలేదు. ఆయన చిట్ట చివర తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టేసి ఉత్తమగతులు పొంది వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు ఎట్లాగైనా తన వంశంలో పూర్వం ఇట్లా బూది కుప్పలైపోయిన 60,000 మంది సగరుల్ని ఉద్ధరించుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఎందరినో సంప్రదించాడు, ఎంతో ఆలోచించాడు. ఆయన జీవితకాలం అయిపోయింది తప్ప ఆయన ఆకాశంలోంచి గంగని తీసుకురాలేకపోయాడు. ఆ తర్వాత దిలీపుడు వచ్చాడు. దిలీపుడు మహానుభావుడు, అపారమైనటువంటి కీర్తి విరాజితుడు. దిలీపుడు కూడా రాజ్యానికి అభిషేకం పొందినప్పటి నుంచి ఎట్లాగైనా తన పూర్వీకుల్ని ఉద్ధరించాలని తాపత్రయపడుతూనే ఉన్నాడు. ఎంత కష్టపడ్డాడో. ఇది ఇక్ష్వాకు వంశానికే మత్స. వీళ్ళు ఇట్లా ఉండిపోయారు బూది కుప్పలుగా. వీళ్ళకి జలతర్పణ కూడా లేదు, వీళ్ళు ఉత్తమగతులు పొందలేదు. వీళ్ళని ఎట్లా పొందించాలని ఎంతో తాపత్రయపడ్డాడు. దిలీపుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. దిలీపుడు కూడా ఉత్తమగతులు పొంది వెళ్ళిపోయాడు. రామ వింటున్నావా? ఎందుకు అడుగుతాడంటే, విశ్వామిత్రుడు అత్యుత్సాహంతో ప్రవర్తించిన వాళ్ళుంటే ఏ తప్పు చేయకపోయినా తర్వాతి తరాల వాళ్ళు బతికున్నంత కాలం ఎంత బాధపడ్డారో చూడు. వంశచరిత్రకి మత్స రాకూడదని. రామ, ఒక పని చేసేటప్పుడు బాగా ఆలోచించి చేయాలి. నీ వంశంలో కొందరు చేసిన తప్పుకి ఎంతకాలం ఎన్ని తరాలు బాధపడ్డాయో వింటున్నావా? రాముడికి బాగా అర్థమవుతోంది. ఒక కార్యం చేసేటప్పుడు ఎంత బాగా ఆలోచించాలి, ఎట్లా సంప్రదించాలి, ఎట్లా నిర్ణయించాలి, ఎట్లా సమర్థతతో దాన్ని ఆచరించాలి, కార్యాన్ని ఎలా విజయవంతం చెయ్యాలి, మత్స రాకుండా ధార్మికంగా ఎట్లా బ్రతకాలి వింటున్నాడు. రాముడికి మనసులో కుతూహలం. అసలు ఆ గంగని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? కంటి ముందు కనబడుతోంది కదా, అక్కడ దాటుతున్నారు కదా ఆ గంగని.
ఈ గంగ షణ్ముఖోత్పత్తి కారణమైంది, ఈ గంగ కదా మా వంశంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించింది, మరి ఎవరు తీసుకొచ్చారు అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు విశ్వామిత్ర మహర్షి. ఆ దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు. ఆయన వచ్చిన తరువాత ఎట్లాగైనా నా ప్రపితామహుల్ని ఉద్ధరించాలి అంటే, సనాతన ధర్మంలో మనని పెంచి పెద్ద చేసి మన పుట్టుకకు కారణమైనటువంటి పెద్దలు శరీరం విడిచిపెట్టేసిన తిథిని జ్ఞాపకం పెట్టుకుని ఎంత శ్రద్ధాభక్తులతో దాన్ని నిర్వహించవలసి ఉంటుందో, మనిషి అన్న మాటకి అర్థమే కృతజ్ఞత సంస్కారం. అసలు అస్తిత్వము, నేను ఉన్నాను అంటే కారణం మా నాన్నగారు మా అమ్మగారు. వాళ్ళు ఇవాళ శరీరాలతో లేకపోవచ్చు, కానీ ఆవిడ నన్ను కడుపులో ఉన్నప్పుడు ఎంత సంతోషపడిందో, నా కడుపులో బిడ్డ పెరుగుతున్నాడని. నేను పుట్టినప్పుడు నన్ను చూసుకుని ఆవిడ ఎంత ఆనందపడిపోయిందో, నా కొడుకు పుట్టాడని. మా నాన్నగారు ఎంత ఆనందపడ్డారో, ఎన్ని దానాలు చేసి ఉంటారో, ఎన్ని ఆశలతో నన్ను పెంచి పెద్ద చేసి ఉంటారో. వాళ్ళు శరీరం విడిచిపెట్టేసేటప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, వీడు వృద్ధిలోకి రావాలని. వాళ్ళు శరీరం విడిచిపెట్టిన రోజున జ్ఞాపకం పెట్టుకుని నేను శ్రద్ధతో శ్రాద్ధం పెట్టకపోతే ఆ మనుష్య జన్మకు అర్థం ఏముంది? అయితే ఇక్కడ పెడితే ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళకు అందుతుందా అండి అంటే, మనం పెట్టుకున్న వ్యవస్థలో ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ ఎక్కడో ముంబైలో ఉన్నవాడికి అందుతోంది కదా. శాస్త్రం చెప్పింది నమ్మినప్పుడు ఇక్కడ పెట్టింది తద్దినం పితృదేవతలకు అందదని చెప్పడానికి నువ్వెవరివి? అన్నీ కంటికి కనపడక్కర్లేదు, భూమి తిరుగుతోంది. నీకు కనపడిందా? నీకు కనపడితేనే భూమి తిరుగుతోందని నమ్ముతున్నావా? కొన్నింటికి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. నమ్ముకున్నవాడి నమ్మకానికి ప్రమాణములు వాడు చదువుకున్న గ్రంథాలు అంతే. కాబట్టి ఈ పితృదేవతల్ని నేను ఉద్ధరించాలి. ప్రపితామహులు ఇలా బూది కుప్పలై ఉన్నారు కాబట్టి నేను వీళ్ళ కోసం సమస్త భోగములను పరిత్యజిస్తానన్నాడు. హాయిగా రాజ్యం చేసుకోవలసిన వాడు రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పేసి 1000 సంవత్సరాలు ఎవరి కోసం అంటే తన ప్రపితామహులు తరించాలి. అంటే మన వంశంలో పూర్వం ఉన్నవాళ్ల మీద ఎంత భక్తి గౌరవాలు ఉండాలో, తన తండ్రి పేరు చెప్పిన పినతండ్రి, పెదతండ్రి, తాత, ముత్తాత వాళ్ళ పేర్లు చెప్పేటప్పటికి వాళ్ళు ఉన్న ఇళ్ళు, వాళ్ళు పూజ చేసిన గృహాలు, వాళ్ళు తిరుగాడిన ప్రదేశాలు కనపడితే ఎంత భక్తిని ప్రకటించాలో, ఎంత గొప్పగా నమస్కారం చెయ్యాలో అర్థమవుతుంది. కాబట్టి వెంటనే భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి, హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఘోరమైన తపస్సు ప్రారంభం చేశాడు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తర్ష్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. ఆయన ఊర్ధ్వబాహు 2 చేతులు పైకెత్తి పంచతప. పంచతపస్సు అంటే గ్రీష్మ ఋతువులో ఏం చేస్తారంటే 4 దిక్కుల అగ్నిహోత్రాన్ని పెట్టుకొని సూర్యుడిని చూస్తూ తపస్సు చేస్తారు. అటువంటి ఆ పంచాగ్నిహోత్ర తపస్సు చేస్తూ మాసాహారో నెలకి ఒక్కసారి భోజనం చేస్తూ జితేంద్రియ ఇంద్రియములను గెలిచిన వాడై తస్య వర్ష సహస్రాణి 1000 సంవత్సరముల పాటు ఘోరే తపసి తిష్టత ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అడుగన్నారు. యదిమే భగవన్ ప్రీతో యద్యస్తి తపస ఫలం సగరస్యాత్మజా సర్వే మత్త సలిలమాప్నుయు గంగాయా సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః. మా వంశంలో నా ప్రపితామహులు బూది కుప్పలై పడిపోయి ఉన్నారు. నువ్వు ఆకాశగంగని భూమి మీదకి పంపించు, అక్కడి నుంచి పాతాళానికి వస్తుంది. వాళ్ళ బూది కుప్పల మీద ప్రవహించాలి. ప్రవహించిన కారణం చేత వాళ్ళకి ఉన్న దోషం తొలగిపోయి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళాలి. వాళ్ళు అట్లా ఎటూ కాకుండా పడి ఉండడానికి వీల్లేదు. అట్లాగే ఆ జలంతో తప్ప తర్పణ చేయడానికి లేదు. ఆ నీరు కిందకొస్తే నేను తర్పణ చేసి నా ప్రపితామహులు ఇంతకాలం తర్వాత వాళ్ళకి నీళ్లు తాగే అవకాశం వస్తుంది. నా వంశంలో ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటికి నీళ్లు లేక కొట్టుకుంటుంటే నేను జలతర్పణ చేశానన్న తృప్తి నాకు కలగాలి. కాబట్టి
నాకు ఆ గంగని భూమి మీదకి వదిలిపెట్టి అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు. అడిగి రెండవ వరాన్ని అడిగాడు. దేయాచ సంతతిర్దేవ నామసీదేత్కులం చన ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషమేస్తు వరపరః. నా రెండవ వరం ఏమిటంటే, నాకు సంతానం లేదు. మా ఇక్ష్వాకు వంశంలో తరచుగా సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి సగర చక్రవర్తికి సంతానం లేక ఇబ్బంది పడ్డాడు. మా వంశము ఎప్పుడూ కూడా అంతమును పొందకుండుగాక, మా వంశము నశించిపోకూడదు, మా వంశం ఇలా ఆచంద్రతారార్కం నిలబడాలి, ఇలా నిలబడేటట్టుగా నువ్వు నాకు వరం ఇయ్యి అన్నాడు. నువ్వు చాలా క్లిష్టమైన కోరిక అడిగావు, అయినా అనుగ్రహిస్తున్నాను. తప్పకుండా నీ వంశం ఆచంద్రతారార్కం అంతమును పొందకుండా నశించకుండా అట్లాగే ఉంటుంది. కానీ గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. గంగ ఆకాశంలోంచి స్వర్గలోకం నుంచి భూమి మీద పడితే భూమి ఆ ఉద్ధతిని తట్టుకోలేదు. భూమి జోలికి వెడితే విష్ణువు అంగీకరించరని మీ ప్రపితామహుల విషయంలోనే తేలింది. ఆ గంగ పైనుంచి కింద పడినప్పుడు భూమి తట్టుకోలేకపోతే మళ్ళీ ఉపద్రవం ఏర్పడుతుంది. మధ్యలో ఎవరో ఒకరు ఉండి గంగని పట్టి విడిచిపెట్టాలి. నాకు తెలిసినంత వరకు పైనుంచి పడుతున్న గంగని పట్టగలిగిన ఏకైక సమర్థుడు పరమశివుడు తప్ప వేరొకడు లేడు. ఆయన ఒక్కడు మాత్రమే పట్టగలడు. కానీ పరమశివుణ్ణి నేను ఆజ్ఞాపించకూడదు కదా, కాబట్టి నువ్వే తపస్సు చేసి ఆ పరమశివుడు అనుగ్రహించి గంగని పట్టేటట్టుగా వరం పొందు అన్నది తాత్పర్యం. ఆ మాట అన్న తర్వాత మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. రామా, వింటున్నావా? మీ వంశంలో భగీరథుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మగారిని ప్రసన్నం చేసుకుని వరాలు పొంది మళ్ళీ నువ్వు శివుడి గురించి తపస్సు చేయవయ్యా అంటే ఇదెక్కడ గొడవ? ఎంతకని పడతాను? ఏదో వంశం నిలబడింది కదా, ఆ చంద్రతారార్కం, ఇంకా మనం ఏం చేస్తానులే, వాళ్ళ కర్మ, ఎవరు వెళ్ళమన్నారు అత్యుత్సాహంగా. కానీ ఇంకా ఏమైతే అదేంది, ఇప్పుడు మళ్ళీ శివుడి గురించి తపస్సు చేస్తే అక్కడ కూర్చుంటానని ఇంటికి వెళ్ళలేదు రామా. మళ్ళీ శివుడి గురించి తపస్సు చేయడానికి కూర్చున్నాడు. అంటే భగీరథ ప్రయత్నం అంటారు. ఒకటి మొదలు పెడితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొక్కవోని రీతిలో అది జరిగే వరకు అన్ని కష్టాలు సహించి నిలబడి అనుకున్నది సాధించిన వాడున్నాడే, వాడు ప్రజ్ఞావంతుడు, వాడు లోకానికి ఆదర్శ పురుషుడు. వాణ్ణి చూపించి చెప్తారు ఆయనలా బ్రతుకు, ఆయన చూడు ఎలా సాధించారో. ఇంగ్లీష్లో ఓ సామెత ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అని. ఆయనది గులాబీ పువ్వులు పరిచిన పడక కాదు. ఎన్ని ఉద్ధాన పతనాలు ఉన్నాయో, ఎన్ని కష్టాలున్నాయో, ఎంత సహనం పట్టాడో, ఎంత ఎదురీదితే అయిన కార్యాన్ని సాధించారో నేర్చుకో ఆయన్ని చూసి అంటారు. భగీరథుడు ఇంత ప్రయత్నం చేశాడయా, అంత కష్టపడి ఒక కాలి వేలి బొటన వేలు మీద నిలబడి 1 సంవత్సరం తపస్సు చేశాడు. కేవలం కాలికి ఉండేటటువంటి బొటన వేలి చివరి భాగాన్ని భూమి మీద మోపి సంవత్సరం తపస్సు చేశాడు శివుడి అనుగ్రహం కోసం. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. భగీరథ, నువ్వు చేసినటువంటి ఈ తపస్సుకు మెచ్చుకున్నాను. అన్నిటినీ మించి నీ వారి కోసం తాపత్రయపడుతున్నావే, ఇంత భోగం రాజ్యం అన్నీ విడిచిపెట్టేసి మంత్రులకు అప్పచెప్పేసి నీ ప్రపితామహుల్ని ఉద్ధరించుకోవాలని ఇంత కష్టపడుతున్న నీ ధృతిని చూసి మెచ్చుకుంటున్నాను. నేను తప్పకుండా గంగని పడతానన్నాడు. లోకంలో ఎవరైనా ఏమండి మా ఇంటికి రండి, భోజనం పెడతామంటే వస్తారు, బట్టలు ఇస్తామంటే వస్తారు, ఏదో భూషణం ఇస్తామంటే వస్తారు, మీరు మా ఇంటికి వచ్చి కింద నించోండి పైనుంచి నీళ్లు వస్తామంటే వచ్చేవాడు ఎవరైనా ఉంటాడా? ఆయన గంగని పట్టడానికి సిద్ధపడ్డాడు. పరమశివుడి విషయంలో మీరు పరిశీలిస్తే ఒక విషయం కనపడుతుంది. తన వారిని ఉద్ధరించుకోవడం చేత కాని వాడిని శివుడు అంత సంతోషంగా చూడడం. ఇంట గెలిచి రచ్చగెలవాలి. ముందు తన వారిని ఎవడు పట్టించుకుంటాడో, తన తల్లి, తన తండ్రి, తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళ ఉద్ధరణ ఎవరికి ఉంటుందో వాళ్ళని శివుడు ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు.
అరిది తపో విభూతి అమరారుల బాధలనందకొండగా ఒరగలనెల్ల కాచిన మహోరగ నాయకుండానమత్సురాసురమకుటగ్రరత్నరుచి శోభిత పాదునకు అద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడునంటారు నన్నయ్య గారు ఆదిపర్వంలో. వాసుకి తన వాళ్ళు జనమేజయ సర్పయాగంలో చనిపోకుండా జరత్కారు చెల్లెల్ని జరత్కారు మహర్షికిచ్చి పెళ్లి చేసి పుట్టినటువంటి అస్థీకుడి వల్ల సర్పయాగం ఆప్ చేసి సంతానాన్నంతటినీ కూడా నాగులనందరినీ కాపాడాడు. ఇంత కష్టపడి నిజానికి ఆయన ఎప్పుడో తెరించిపోయాడు. క్షీరసాగర మథనంలో మందర పర్వతాన్ని వాసుకి చుట్టి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు దేవతల వరం ఇచ్చారు. వాసుకి ఎప్పుడో తెరించిపోయాడు. అయినా తన వారిని రక్షించుకోవడం కోసం అంత ప్రయత్నం చేశాడు. నిన్ను మెచ్చుకుంటున్నాను రా, నీ వారి కోసం ఇంత కష్టపడ్డావని శివుడు ఎత్తి వాసుకుని మెళ్ళో వేసుకున్నాడు కాబట్టే పునకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనువుగా దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడిబడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. భగీరథుడి విషయంలో 1 సంవత్సరం తపస్సుకు అందుకే తొందరగా ప్రీతి చెందాడు. అయితే అదేం సామాన్యమైన తపస్సు కాదు. కాలి బొటన వేలు మీద నిలబడి తపస్సు చేయడం అంటే అంత గొప్ప విషయం. ప్రీతస్థేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవ ప్రియం శిరసాధరయిష్యామి శైలరాజసుతామహం. ఆ హిమవంతుని పెద్ద కుమార్తె అయినటువంటి గంగమ్మని నేను శిరసాధరిస్తాను. బ్రహ్మగారిని గంగని విడిచిపెట్టమని చెప్పు, నేను పడతానన్నాడు. విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో మల్లికార్జున స్వామి వారి వైపు దర్శనానికి ఎడుతున్నప్పుడు ఉంటాడే శివుడు పాండురంగల్లాగా 2 చేతులు నడుము మీద వేసి ఆ జుత్తు పెద్ద గుహలు ఎలా ఉంటాయో అంత జుత్తుట ఆ జటాజూటం విప్పి ఆ నడుము మీద చేతులు వేసుకుని పైకి చూస్తూ ఉంటాడు గంగమ్మ పడ్డం కోసమని. అలా నిలబడ్డాడు. నిజంగా అదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఊహిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ పైనుంచి గంగమ్మ పడుతోంది. గంగమ్మ అనుకుందిట, ఏమిటో పిచ్చాడు, నన్ను పడతానని నించున్నాడు. నేను రాక్షసులతో మొసళ్లతో తాబేళ్లతో చేపలతో ప్రవాహం పడిపోతే ఈడ్చేస్తాను, ముందు సగరుల్ని కాదు ఈన్ని పాతాళానికి ఈడ్చి తీసుకెడతాననుకుందిట. అచింతయచ్చసాదేవి గంగా పరమదుర్ధర విషామ్యహం హి పాతాళం శ్రోతసా గృహ్యశంకరం. ఈడ్చుకుపోతాను ఈ శంకరుణ్ణి. ఏమిటో అనుకుంటున్నాడు, నన్ను పడతానని పెద్ద ధీరుళ్ళ నించున్నాడు. నేనంటే ఎవరు పరమదుర్ధరా, నన్ను పట్టడం సాధ్యం కాదు అని అహంకారంతో పైనుంచి కిందకు పడుతోందట. ఆయనకి తెలీదు, ఆయనకి తెలుసు పడుతున్నది ఎంత అహంకారంతో పడుతోందో తెలుసు. ఆయన వెంటనే పెద్ద పర్వత గుహలు ఎలా ఉంటాయో అలా జుత్తుని పెంచాడు, జటాజూటాన్ని పెంచాడు, వెంట్రుకలతో కట్టేశాడు అంత గంగమ్మని. పెంచితే తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రినయనస్తదా. క్రుద్ధుడైనటువంటి శివుడు ఆ జటామండలాన్నంతటినీ కూడా విస్తరించి గుహలు ఎలా ఉంటాయో అలా పెంచేశాడు. పెంచేసేటప్పటికి గంగ అందులో పడిపోవడం కనబడుతోంది. చుక్క నీరు కిందకి రాదే, బొగ్గ మీద కూడా జారట్లేదు, ఆ లోపల తిరుగుతోంది అలా. సాగధం చిన్మహీంగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత. ఆ గంగ పడినట్టే ఆ జటామండలంలో అలా తిరుగుతూనే ఉంది. ఎంతకాలమైందో చుక్క నీరు కిందకి రాదు. ఎంత గంగా ప్రవాహం పడుతున్నా ఎంత తిరుగుతున్నా శివుడి యొక్క జటాజూటంలోనే ఉండిపోయింది. సాగధం చిన్మహీంగంతుం నాశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే. బయటికి రావడానికి మార్గం కోసం వెతుకుతోంది. ఎంత తిరుగుతున్నా చుక్క నీరు బయటికి రావడానికి అవకాశం కనపడలా. దాన్ని దర్శనం చేశాడు రావణాసురుడు. గంగానది సైకతంలో కూర్చొని విశ్వేశ్వరుడి యొక్క దేవాలయం వంక చూస్తూ జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే కళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండతాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ మిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్వలల్లలాటపట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అంటాడు.
కుండలో నీళ్లు పెట్టుకుని తల మీద పెట్టుకుని ఎవరైనా నాట్యం చేస్తే ఆ నీళ్లు ఎలా తిరుగుతాయో అలా జటాజూటంలో గంగని బంధించేట. అందుకని అలా బంధించేస్తే బయటికి చుక్క నీరు రాలేక గంగ తిరుగుతోంది. పాపం చూశాడు భగీరథుడు. అయ్యా, నేను ఇంత కష్టపడి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాను, ఇంత కష్టపడి మీ గురించి తపస్సు చేశాను, గంగా అహంకరించడం బాగానే ఉంది, మీరు కట్టేయడం బాగానే ఉంది, నా సంగతి ఏమిటి, మా ప్రపితామహుల సంగతి ఏమిటి, విడిచిపెట్టండి మహాప్రభో అని మళ్ళీ తపస్సు ప్రారంభం చేశాడు. భగీరథుడి వంక చూసి ఆయన చేస్తున్న తపస్సు చేత సంప్రీతుడై బిందు సరోవర ప్రాంతంలో ఆ గంగమ్మనంతటినీ వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేస్తే తూర్పు దిక్కుకి 3 ప్రవాహాలు వెళ్ళిపోయాయి. అవే హ్లాదిని, పావని, నళిని. పశ్చిమ దిక్కుకి సుచక్షువు, సీత, సింధువు. 7వ ప్రవాహం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరిత శ్రేష్ఠ అని భగీరథుడి రథం ఎట్టెడుతోందో అటువైపుకి 7వ ప్రవాహం భగీరథుడి వెనకాతల వెళ్ళిపోతోంది. ఆ పడిపోతున్న గంగట గగనా శంకరశిర తతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. ఆ గంగ ఆ పైనుంచి పడిపోతుంటే పెద్ద శబ్దం చేస్తూ శివుడి తల మీద పడి, తలమించి భూమి మీద పడి, భూమి మీద ప్రవహించి వెడుతోందిట. అసలు ఏదైనా జలపాతం కిందకి వెళ్ళి తల పెట్టడమే సాధ్యం కాదు. అలా తల పెట్టామనుకోండి, తల దిమ్మిక్కిపోతుంది, 2 రోజులు మాట వినపడదు, చెవుల్లో హోరొచ్చేస్తుంది. చెవుల మీద 2 చేతులు పెట్టుకుని జలపాతం కింద నించుంటారు, అందుకే స్నానం చేసేటప్పుడు. అట్లాంటిది అంత పెద్ద గంగా ప్రవాహాన్ని ఎట్లా పట్టాడో మహానుభావుడు. గగనా శంకరస్థిర, ఆకాశంలోంచి శంకరుడి యొక్క తల మీద పడి తతో ధరణిమాశ్రిత, ఆయన శరీరం అంతా తగిలి ఆయన తడిసిపోతుండగా భూమి మీద ప్రవహిస్తే వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం, పెద్ద శబ్దంతో వెళ్ళిపోతోందట. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురకతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతున భూభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతుని శంకర అంటారు. బ్రహ్మాండమైన తుంపర్లతో ఆ ప్రవాహం మిర్రిసిపోతూ వచ్చి శంకరుడి శిరస్సు మీద పడితే ఆయన కాబట్టి దాన్ని అలా తట్టుకున్నాడు. మత్స్య కచ్చప సంఘైశ్చ శింశుమార గణైస్తథా పతద్భిః పతితైశ్చాన్యై వ్యరోచత వసుంధర. ఆ గంగా ప్రవాహం తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. గంగ తెల్లటి ప్రవాహం ఆకాశంలోంచి పడిపోతుంటే అందులో చేపలు పెద్ద పెద్దవి పడుతూ గిరగిరా తిరుగుతుంటే చేపల మెరుపులు, తాబేళ్ల మెరుపులు, అట్లాగే మొసళ్ళ యొక్క మెరుపులు, ఇవన్నీ కూడా నీళ్లతో పాటు కిందకి పడిపోతున్నప్పుడు మెరుపులు మెరుస్తున్నాయా అన్నట్టుగా ప్రవాహంతో పాటు పడి కిందకు వస్తున్నాయిట. వస్తుంటే ఆకాశం అంతా కూడా మెరుపులు మెరుస్తున్నట్టుంది. దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, సిద్ధగణాలు ఆశ్చర్యంతో చూస్తున్నారట. మబ్బులు లేవు, ఆకాశం అంతా కూడా దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. ఇంద్రాదులతో సహా ఏనుగులు, గుర్రాలు, విమానాలు, దేవతలు వీళ్ళందరితో నిండిపోయింది. ఆ పైనుంచి గంగ పడుతోంది. ఆ పైన పరమశివుడి యొక్క జటాజూటం మీద పడి భూమి మీద ప్రవహిస్తుంటే, భగీరథుడి రథం వెడుతుంటే, వెనకాతల ప్రవాహం వెడుతుంటే దాన్నంతటినీ కూడా ఆశ్చర్యచకితులైపోయి క్రింద నుంచి కన్నా పైనుంచి చూద్దామని ఆకాశం మీదే వాహనాలన్నీ నిలబెట్టుకుని దాని మీద కూర్చుని చూస్తున్నారట దేవతలు, ఋషులు అందరూ కూడా. సంపతద్భిః సురగణైః తేషాం ఆభరణౌజస శతాదిత్యమివాభాతి గగనం గతతో యదం. ఒక పక్క నుంచేమో ఈ మొసళ్ళ మెరుపులు, ఈ తాబేళ్ల మెరుపులు, చేపల మెరుపులు, తెల్లటి నీటి మెరుపు, పరమశివుడి యొక్క బంగారు కాంతులు, శుద్ధ స్ఫటికమణి నిభం అంటారు. తెల్లటి శరీరంతో శివుడి శరీరం మెరుపులు. దేవతలంటేనే దివ్ కాంతులు, వాళ్ళు వేసుకున్న ఆభరణాల మెరుపులు, వాళ్ళ వాహనాల మెరుపులు. ఇన్ని మెరుపులతో ఒక్కసారి 100 సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆకాశం అంతా అలా అయిపోయిందిట గంగావతరణం జరుగుతున్నప్పుడు. క్వచిత్ ధృతతరం యాతి కుటిలం క్వచిదాయతం వినతం క్వచిదద్భూతం క్వచిత్ యాతి శనైః. ఒక్కొక్క చోట పల్లంలోకి వెడుతున్నప్పుడు అంత వేగంగా వెళ్ళిపోతుందట గంగ పెద్ద శబ్దం చేస్తూ. కొన్ని చోట్ల కుటిలం క్వచిదాయతం, ఒక్కొక్క చోట వంకరగా తిరుగుతూ వెళ్ళిపోతుందిట. కొన్ని చోట్ల పొడవుగా వెళ్ళిపోతుందిట.
కొన్ని కొన్ని చోట్ల వంగి వెళుతున్నట్టుగా పైనుంచి కిందకు పడుతోందట, ఏదో చాలా వినయంగా వెళ్ళినట్టు. అందుకని వినతం క్వచిద్ధూతం, ఆ కింద పడినది మళ్ళీ అలా పైకి లేస్తోందిట, పాము లేచినట్టు కింద పడి పైకి లేస్తూ పెడుతోందిట. క్వచిత్యాతి శనైహి శనైహి, కొన్ని కొన్ని చోట్ల పల్లపు ప్రాంతాల్లో వెడుతున్నప్పుడు మెల్లమెల్లగా నీరు నిండుతూ సుడిగుండాలతో నురగలతో ఈ జలచరాలన్నిటితో కలిసి వెడుతోందిట. సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః ముహుర్వూర్ధ్యముఖం గత్వా పపాత వసుధాతలం. ఆ నీరు వెడుతున్నప్పుడు ఇటువైపు నుంచి అటువైపు నుంచి వచ్చిన నీళ్లు ఢీకొని ఒక్కసారి పైకి లేస్తుంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చి నీటిని కొట్టుకుంటూ, నీరు పైనుంచి పడుతున్నప్పుడు పెద్ద పెద్ద గండశిలల్ని కొట్టుకుంటూ పైకి లేస్తూ కింద పడుతూ ఆ గంగా ప్రవాహం అంతా కూడా నురగలతో వెళ్ళిపోతోందిట. తత్ర దేవర్షి గంధర్వాః వసుధా తలవాసినః భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు. అక్కడ ఉన్నటువంటి గంధర్వులు మొదలైన వాళ్ళు, దేవతలు, ఋషులు అందరూ కూడా సాక్షాత్ దివ్యమైనటువంటి పరమశివుని యొక్క శరీరానికి తాకి కింద పడుతోంది. ఇంతకన్నా ప్రత్యక్షాభిషేకం లోకంలో ఇంకెక్కడుంటుందని ఆ ప్రవాహం కింద తల మనం పెట్టలం పగిలిపోతుంది తలని. ఆ నీరు తీసి ఇలా చల్లుకున్నారట. చల్లుకోగానే వాళ్ళందరూ కూడా పరమ పవిత్రమైపోయారట. శాపాత్ ప్రపతితాః ఏ చ గగనాత్ వసుధాతలం కృత్వా తత్రాభిషేకంతే బభూవర్గతకల్మషాః. అనేక మంది మహర్షులు, దేవతలు ఇచ్చినటువంటి శాపాల వలన పుణ్యము భ్రష్టమైపోయి పైనుంచి కింద పడిపోతున్న వాళ్ళు గంగావతరణం జరుగుతోందని సంతోషంతో గంగలో చెయ్యి పెట్టి నీళ్లు తీసి ఇలా ప్రోక్షించుకోగానే వాళ్ళు శాపం పొందడానికి కారణమైన పాపములన్నీ పోయి పవిత్రులైపోయి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళిపోతున్నారు ఉత్తమ లోకాలకి. ఒక పక్క నుంచి వాహనాలు, ఒక పక్క నుంచి దేవతలు, ఒక పక్క నుంచి మొసళ్ళు, ఒక పక్క తాబేళ్లు, ఒక పక్క చాకపలు, ఒక పక్క గంగా ప్రవాహం, ఒక పక్క నుంచి పెద్ద శబ్దం, ఒక పక్క పరమశివుడి యొక్క జటాజూటం, ఆయనకి తగిలిపడిపోతున్న గంగ, కొన్ని చోట్ల వంకర్లు, కొన్ని చోట్ల పొడుగు, కొన్ని చోట్ల పైకి, కొన్ని చోట్ల కిందకి ప్రవాహం గుద్దుకుంటూ శబ్దంతో వెళ్ళిపోతుంటే అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆ గంగ భగీరథుడి రథం వెనకాతల వెడుతుంటే మనం కూడా ఈ ప్రవాహం వెంట వెడదామని చెప్పి ఆ రథం వెనకాతల ప్రవాహానికి పక్కన వాహనాల మీద నాట్యం చేస్తూ సంతోషంగా గంగతో పాటు వెళ్ళిపోతున్నారట. దేవాః సర్షిగణాః సర్వే దైత్య దానవ రాక్షసాః గంధర్వయక్ష ప్రవరాః సకిన్నర మహోరగాః సర్వాశ్చాప్సరసో రామ భగీరథ రథానుగాం గంగామన్వగమనం ప్రీతాః సర్వే జలచరాశ్చయే. రామ వింటున్నావా అంటాడు మధ్యలో ఒకసారి. అప్సరసో రామ, రామ మీ వంశంలో ఉన్నటువంటి భగీరథుడు అంత గొప్ప గంగావతరణం చేయించాడు. ఆ గంగా ప్రవాహం విడుతుంటే దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షశ్రేష్ఠులు, కిన్నెరులు, మహోరగములు, అప్సరస గణములు ఇవన్నీ కూడా భగీరథుడి రథం వెనకాతల పెడుతున్న గంగకి రెండు పక్కన సంతోషంగా గంగా ప్రవాహం చూస్తూ, నీళ్లు చల్లుకుంటూ, పైకి చూస్తూ, వెనక్కి చూస్తూ ఆనందంగా వాళ్ళు కూడా రథంతో వెడుతున్నారు. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితాం శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఇంతకాలం ఆకాశంలో ఉండిపోయినటువంటి ఆ గంగ భూమి మీద పడి ప్రవహించి వెళ్ళిపోతుంటే భగీరథుడు ఎటు వెడుతున్నాడో ఆ రథానికి అనుగుణంగా గంగ కూడా అటువైపే అనుగమించి వెళ్ళిపోతోందట. సర్వపాప ప్రణాశిని, సమస్త పాపములు తొలగించగలిగిన గంగావతరణం జరుగుతోందని అందరూ ఆనందపడిపోతూ వెళ్ళిపోతున్నారట. ఆ వెళ్ళిపోతున్న గంగా ప్రవాహం అక్కడ జహ్ను మహర్షి తపస్సు చేస్తుంటే ఆ యజ్ఞవాటాన్ని ముంచి తీసింది. అక్కడ ఉన్న జహ్ను మహర్షి చూశారు. చూసి ఒక్కసారి గంగనంతటినీ కూడా ఆచమనం చేసి లోపలికి బుచ్చేసుకున్నారు. ఇంతమంది పైనుంచి చూస్తున్నారు. అప్పటి వరకు వచ్చినటువంటి గంగ లేదు, శబ్దం లేదు, జలచరాలు లేవు, భూమి అంతా మామూలుగా ఎండిపోయినట్టు అయిపోయింది. నీటి చుక్క లేదు, తాగేశాడు. మహర్షి యొక్క శక్తికి ఆశ్చర్యపోయారు. పాపం భగీరథుడు
మళ్ళీ జాలి ముఖం పెట్టి ఆ దేవతల వంక ఆ ఋషుల వంక అందరి వంక చూసి నమస్కారం పెట్టి, మహాప్రభో ఇప్పుడు కోపంతో ఉన్నాడాయన, గంగ యజ్ఞమాటాన్ని ముంచెత్తితే నేనేం చెయ్యను, ప్రవాహానికి ఉండే లక్షణం మీరు నచ్చజెప్పి మళ్ళీ గంగ వచ్చేటట్టుగా చెయ్యండి అని మళ్ళీ ప్రార్థన చేశాడు. రామ, అత్యుత్సాహం ఎంత ప్రమాదం తెచ్చిందో చూసావా, నీ వంశంలో భగీరథుడు ఎంత కష్టపడ్డాడో చూసావా, ఎవరి కోసం? వంశంలో పూర్వీకుల గౌరవాన్ని నిలబెట్టడం కోసం. ఇది రామ మీ వంశ చరిత్ర. రాముడికి ఎంత అర్థం అవుతోంది, ఓ నా వంశంలో పెద్దల మీద నేను ఇంత గౌరవంతో ఉండాలన్నమాట. పెద్దలంటే తిరస్కరింపబడవలసిన వాళ్ళు కారు, గౌరవింపబడవలసిన వారు. ఇది కుటుంబ వైభవం అంటే అని తెలుసుకుంటున్నాడు రాముడు. కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళి జహ్ను మహర్షిని బ్రతిమాలారు. అయ్యా, మీరు మహాతపస్వి, గంగనంతటినీ కూడా ఉపోసన పట్టేశారు, కానీ పాపం భగీరథుడు ఎదురు చూస్తున్నాడు, ఆయన యొక్క ప్రపితామహుల్ని తరింపచెయ్యాలి, కాబట్టి ఆ గంగని విడిచిపెట్టేయండి అన్నారు. ఆయన ఎంత శక్తివంతుడంటే తన చెవిలోంచి గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. మళ్ళీ ఆయన శరీరంలోంచి గంగ వచ్చింది కాబట్టి దీనికి కొత్త పేరు పెడుతున్నాం, గంగ జహ్నువు యొక్క కుమార్తె. ఆయన శరీరంలోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అని కూడా పిలుస్తాం గంగనని. తస్మాత్ జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ. జహ్నుసుత అన్న పేరుతో, జాహ్నవి అన్న పేరుతో గంగమ్మని పిలుస్తామన్నారు. వెంటనే ఈ గంగా ప్రవాహం పాతాళం వైపుకి వెళ్ళింది. వెంటనే బ్రహ్మలోకం నుంచి హంసవాహనం మీద బ్రహ్మగారు వచ్చారు. ఈ 60,000 మంది బూది కుప్పల మించి గంగా ప్రవాహం వెళ్ళింది. వెళ్ళగానే బ్రహ్మగారు ఆనందపడిపోయాడు. ఏమి ప్రయత్నం చేశావురా నాయన, ఇత పూర్వం సృష్టిలో ఎన్నడూ జరగనది ఆకాశగంగని శివుణ్ణి అడ్డు పెట్టి ఆయన మించి భూమి మీదకి తీసుకొచ్చి మళ్ళీ భూమి మించి పాతాళానికి తీసుకొచ్చి 60,000 మంది సగరుల బూది కుప్పల మించి ప్రవహింపచేసి వాళ్ళని తరింపచేశావు. తారితానరశార్దూల దివం యాతాశ్చ దేవతత్ షష్ఠిపుత్ర సహస్రాణి సగరస్య మహాత్మన. నీ వంశంలో పుట్టిన 60,000 మంది ధరించిపోయారు. ఈ గంగ స్పర్శ చేత వాళ్లకున్న దోషాలన్నీ పోయాయి. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారయ్యా భగీరథ, నువ్వు ఈ వంశంలో పుట్టినందుకు నీ ప్రపితామహుల్ని తరింపచేశావు అని. ఈయంచ దుహితా జ్యేష్ఠ తవ గంగా భవిష్యతి త్వత్కృతేన చ నామ్నాథ లోకే స్థాస్యతి విశ్రుత. భగీరథ, ఇంత కష్టపడి తపస్సు చేసి ఇంత ప్రయత్నం చేసి గంగని భూమి మీదకి తీసుకొచ్చావు కాబట్టి నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. ఈమె నీ కుమార్తెగా లోకంలో కీర్తింపబడుతుంది. భగీరథుడి పేరు మీద భాగీరథి అని పేరు పొందుతుంది. ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళంలో ప్రవహిస్తే భోగవతి, 3 పేర్లతో త్రిపథగగా ప్రయాణిస్తుంది అని విశ్వామిత్ర మహర్షి రాముడికి గంగావతరణం అంతా చెప్పి ఒకసారి ఇలా చూశాడు. సంధ్యావందనం చెయ్యవలసినటువంటి సమయం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది. ఏషతే రామ గంగాయా విస్తరో విహితో మయా స్వస్తి ప్రాప్నుహి భద్రంతే సంధ్యాకాలోతి వర్తతే. రామ, కాలం అన్నది చాలా గొప్పది. కాలమునందు ఎప్పుడు ఆలస్యం చేయడం అన్నది నేర్చుకోకూడదు. క్రమశిక్షణ అంతా కాలమును ఆశ్రయించి ఉన్నది. ఎవరు సమయ పరిపాలనం చేయడం నేర్చుకుంటాడో వాడికి క్రమశిక్షణ తనంత తానే అబ్బుతుంది. కాబట్టి అదిగో సంధ్యావందనం చేసే సమయం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది. కాలోతి వర్తతే. అయిపోయిన తర్వాత ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చేయడం కాదు, సూర్యాస్తమయం అవకముందే సంధ్యావందనం చెయ్యాలి. ఏషతే రామ గంగాయా విస్తరోభిహితో మయా. నేను చెప్పగలిగినంత నీకు గంగావతరణం గురించి చెప్పాను. నీ వంశంలో భగీరథుడు ఎంత కష్టపడ్డాడో చెప్పాను, సగరుడు యజ్ఞం చేయడం చెప్పాను. స్వస్తి ప్రాప్నుహి భద్రంతే. ఎంత ప్రేమో ఆ శిష్యుడి మీద, రాముడి మీద. రామ, నీకు స్వస్తి యగుగాక, భద్రంతే, నీకు క్షేమగుగాక అంటాడు. ఈ గంగావతరణం చెప్పిన తర్వాత మహర్షి ఫలశ్రుతి చెప్పారు. సాధారణంగా వాల్మీకి మహర్షి ఎక్కడ ఫలశ్రుతి చెప్పరు. అంటే వినడం వల్ల ఈ ప్రయోజనం వస్తుంది, చదివితే వస్తుంది, వింటే వస్తుంది, చెప్తే వస్తుంది, ఇటువంటి మాటలు చెప్పరు. ఆయన వరుసగా షణ్ముఖోత్పత్తికి గంగావతరణానికి చెప్పారు. ధన్యం యశస్యం ఆయుష్యం
పుత్ర్యం స్వర్గమతీవ చ యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామానవాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుకీర్తిశ్చ వర్ధతే. ఈ గంగావతరణాన్ని చెప్పిన, ఈ గంగావతరణాన్ని విన్న అటువంటి వారందరికీ కూడా ఆయుర్దాయమునందొచ్చేటటువంటి గండములు తొలగి దీర్ఘాయుష్యమును పొందుతారు, కుమారుల్ని పొందుతారు. దీర్ఘాయుష్మంతులై శరీరాన్ని తేలికగా విడిచిపెట్టిన తరువాత స్వర్గాన్ని పొందుతారు. అట్లాగే ఇది ఎవరు వింటున్నారో వాళ్ళు అది విన్న కారణం చేత పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలకి ఒక నెల మొత్తం మీద తిథి అమావాస్య, ఇవాల్టి తిథి. ఇవాళ మధ్యాహ్నం పితృదేవతలకి ఏ కారణం చేతనైనా వాళ్ళను ఉద్దేశించి చెయ్యవలసింది చెయ్యలేకపోతే కనీసం నిలబడి 2 చేతులు 3 మాటలు ఖాళీ ఇవి ఊపుతారు, నేను ఇవాళ ఇది చేయలేకపోయాను మన్నించండి అని. అటువంటి అమావాస్య తిథి పితృదేవతలు చాలా సంతోషించేటటువంటి తిథి. అట్లా పితృదేవతలు కూడా సంతోషించి వంశాలు నిలబడి వృద్ధిలోకి రావాలంటే గంగావతరణం అమావాస్య నాడు వినడం మరీ గొప్ప. అటువంటి గంగావతరణం అమావాస్య నాడు రావడం, అమావాస్య ప్రదోషంలో చెప్పుకోవడం రామచంద్రమూర్తి యొక్క కృపాకటాక్ష వీక్షణం, నిర్వాహకుల యొక్క పుణ్యబలం, మీ అందరి యొక్క ఆర్తి. కాబట్టి సర్వాన్ కామానువాప్నుయాత్, ఈ గంగావతరణాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి, వాళ్ళ యొక్క పాపములన్నీ తొలగిపోయి ఆయుకీర్తిశ్చ వర్ధతే, వాళ్ళ యొక్క ఆయుర్దాయము కీర్తి పొందుతాయని. గంగా ఎంత గొప్పది అనడానికి ఆదిశంకర భగవత్పాదులంతటి వారు గంగానది మీద అష్టకం చేశారు. గంగ, నర్మద వీటి మీద అష్టకాలు చేశారు శంకరాచార్యులు వారు. అందులో గంగానది గురించి ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం పశ్చాత్ పన్నకశాయినో భగవత పాదోదకం పావనం భూయాత్ శంభుజటా విభూషణ మణిర్జిర్నోర్మహర్షేరియం కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతుమాం అంటారు. గంగానదికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు మూర్తుల యొక్క స్పర్శని పొందింది. రాజర్షి భగీరథుని యొక్క స్పర్శని పొందింది, జహ్ను మహర్షి యొక్క స్పర్శని పొందింది. ఇన్ని పొందినది గంగ ఒక్కటే. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిరోజు తాను చెయ్యవలసినటువంటి నిత్యకర్మలు చెయ్యడానికి వీలుగా తన కమండలంలో పరిశుద్ధమైన జలాన్ని ఉంచుకోవడానికి హిమవంతుణ్ణి ప్రార్థించి హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మని ఆకాశమునందు ప్రవహింపజేశాడు. కాబట్టి బ్రహ్మగారు కమండలంలో పట్టుకుని ఉంటాడు ఆ స్వర్గలోకంలో ఉన్న గంగాజలాల్ని. అందుకని నియమ వ్యాపార పాత్రే జలం. బ్రహ్మగారంతటి వాడు 4 ముఖాలతో వేదాలు చెప్పేవాడు, ఇంత సృష్టి చేసేవాడు, తాను చెయ్యవలసిన నిత్యకర్మ చేసేటప్పుడు కమండలంలో ఉపయోగించే జలం ఆకాశ గంగా జలం. పశ్చాత్ పన్నకశాయినో భగవత పాదోదకం పావనం. అదే గంగ బ్రహ్మగారి కమండలంలోకి వెళ్ళింది. కమండలంలో నీళ్లతో విష్ణుపాదములు కడిగాడు. ఎందుకని? నారాయణమూర్తి బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటమునకు వెళ్ళి వామనమూర్తిగా ఉండి నాకు 3 అడుగుల నేల దానం చెయ్యమని అడిగి 3 అడుగులు దానం చేస్తున్నానని రమ్మా మానవకొత్తమ లెమ్మా నీ వాంఛితమ్ము లేదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయం అని బంగారు పళ్ళెం అక్కడ పెట్టి బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కలిసి వామనమూర్తి పాదాలు కడిగి త్రిపాదస్య ధరణిందాస్యామి ఎంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగున్ చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారబోస భువనం ఆశ్చర్యమం పొందగాన్. 3 అడుగుల నేల బ్రహ్మప్రీతి కొరకు దానం చేస్తున్నానని కమండలంలో నీళ్లు విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే ఎవరికి 3 అడుగులు ఇచ్చాడో వాళ్ళు కొలుచుకోవాలి. 3 అడుగులతో కొలుచుకోవాలి కాబట్టి ఒక్కసారి త్రివిక్రముడైపోయాడు.
అయిపోయినప్పుడు ఎలా ఉంటాడో పోతన గారు భాగవతంలో అద్భుతంగా చూపించారు. రవిబింబంబుపమింపపాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సౌవర్ణ కైయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్. ఆ పెరిగిపోతున్నటువంటి వామనమూర్తి త్రివిక్రముడవుతున్నటువంటి సన్నివేశాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించడానికి గుండ్రంగా ఉన్నటువంటి సూర్యబింబం మొట్టమొదట పైనుంది. ఆ పెరుగుతున్నటువంటి త్రివిక్రముడికి పైన తల మీద రత్నంలా ఉంది గుండ్రంగా. ఆ తర్వాత అది ఆయన మెడలో హారంలా అయిపోయింది, చెవికి పెట్టుకున్నటువంటి దుద్దు అయిపోయింది. ఆ తర్వాత ఆయన మొలకి పెట్టుకున్నటువంటి వడ్డాణంలో గంట అయిపోయింది. ఆ తర్వాత ఆయన పాదానికి పెట్టుకున్న మంజీరం అయిపోయింది. ఆ తర్వాత పాదం కింద పాద పీఠం అయిపోయింది. అంటే తల మీద ఉన్నటువంటి రత్నంలా ఉన్న గుండ్రని సూర్యబింబం త్రివిక్రమమూర్తి పెరిగిపోతుంటే అలా కిందకు వచ్చేసి ఆయన పాదపీఠం అయిపోయింది గుండ్రంగా. అలా పెరిగిపోయాడు. రవిబింబంబుపమింపపాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్. అలా పెరిగిపోతుంటే ఆ పాదం బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళింది. చూడండి, మీ పాదం మా ఇంట్లో పెట్టాలంటారు. మీ పాదం మా ఇంట్లో పెట్టాలంటే ఉన్న చోటు ఉండి ఆయన కాలు చెబుతాడా? కాదంటే మీరు మా ఇంటికి రావాలని. నాన్నగారు ఇంటికి వచ్చారు అంటే కొడుకు గబగబా బయటికి వచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాడు. అది పుత్రుడికి ప్రధానమైనటువంటి ధర్మం. గురువుగారు వచ్చినప్పుడు శిష్యుడి యొక్క ధర్మం. అందుకని బ్రహ్మగారు నా తండ్రి నారాయణమూర్తి వస్తున్నారు, అదిగో ఆయన నాభి కమలం, నేను పుట్టినటువంటి ప్రదేశం. చూడండి, ఏదో ప్రయాణం చేసి వెళ్ళిపోతూ తన పుట్టిన ఊరు వచ్చిందనుకోండి, ఒకసారి దిగి చెప్పులు విప్పి నమస్కారం చేసి అక్కడ జామకాయో ఏదో ఒకటి కొనుక్కొని నేను పుట్టిన ఊరు అని ప్రేమగా తింటాడే, అలా విప్రాయ ప్రకట వ్రతాయ అని చెప్పి ఆ బ్రహ్మగారు తన పుట్టిల్లిదె పొమ్మటంచునదుడు తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదం బొన్గాంచి తత్పాదశేచనముంజేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్. ఆ పాదం వస్తుంటే బ్రహ్మగారు చూసి ఆనందపడిపోయి తన కమండలంలో ఉన్న నీళ్లు తీసి నాన్నగారని చెప్పి నారాయణమూర్తి యొక్క పాదాలు కడిగాడు. కాబట్టి సృష్టికర్త అయిన బ్రహ్మగారి యొక్క కమండలంలోకి వెళ్ళిన గంగ నారాయణమూర్తి యొక్క పాదాలు కడిగింది. పశ్చాత్ పన్నగచాయినో భగవత పాదోదకం పావనం భూయాత్ శంభుజటా విభూషణమణి. ఆ తర్వాత భగీరథుడు ప్రార్థన చేశాడని పరమశివుడు వచ్చి నిలబడితే గంగావతరణం జరుగుతున్నప్పుడు పరమశివుడి యొక్క శిరస్సు మీద పడి ఆయన ఒళ్ళంతటిని తడిపింది. కాబట్టి పరమశివుడి యొక్క స్పర్శని పొందింది. జహ్నోర్ మహర్షేరియం, జహ్నువు తాగి విడిచిపెట్టాడు కాబట్టి జాహ్నవి అయింది. కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతుమాం. అమ్మా భాగీరథి గంగా, మమ్మల్ని కాపాడమ్మా, మమ్మల్ని రక్షించమ్మా, నువ్వు దయతో చూస్తే చాలమ్మా, నీ పేరు పలికితే చాలు, గంగా 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 అంటే చాలు, అనుగ్రహించేస్తా అంటారు. మణికర్ణికాష్టకంలో శంకరులు గంగా వైభవం చెప్తూ కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ స్వర్లోకస్తులిత సహైశ్చ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ కాశీ క్షోణితలే స్థిత స్వర్గో లఘుత్వం గత అంటారు. కాశీ ధన్యతమా, అసలు కాశీనగరమే అంత గొప్ప నగరం. కాశీ ధన్యతమా విముక్తి నగరి, అక్కడ శరీరం విడిచిపెట్టిన వాళ్ళు మోక్షం పొందుతారు. విముక్తి నగరి సాలంకృత గంగయ, ఆ పైన గంగానది అక్కడ అలంకారంగా ప్రవహిస్తున్నటువంటి పవిత్రమైన గంగ. తత్రేయం మణికర్ణిక సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ. అందున మణికర్ణిక గొప్ప తీర్థం. మోక్షకాంత చేతులు కట్టుకుని నిలబడుతుందిట, అమ్మ ఎవరికి మోక్షం ఇచ్చేయమంటావని. అందులో స్నానం చెయ్యగానే ముక్తికాంత మోక్షాన్ని ఇస్తుందిట, అంత గొప్ప తీర్థం. స్వర్లోకస్తులిత సహైవ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ స్వర్లోకస్తులిత కాశీ క్షోణితలే స్థిత స్వర్గో లఘుత్వం గత. దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా స్వర్గలోకం గొప్పదా కాశీ గొప్పదా అని అడిగారట. మళ్ళీ నేను చెప్తే పక్షపాతం అంటారా, అంతవరకు ఎందుకు, మీకే చూపిస్తాను ఏది ఒకదానికన్నా గొప్పదో అని ఒక గొప్ప త్రాసు నిర్మాణం చేసేట.
త్రాసు నిర్మాణం చేసి ఒకవైపున స్వర్గలోకాన్ని పెట్టేట, ఒక పక్కన గంగానదితో మణికర్ణికతో కూడుకున్న కాశీనగరాన్ని పెట్టేట. కాశీనగరాన్ని గంగతో ఉన్నదాన్ని పెట్టగానే తక్కెడ యువతల వైపుది భూమి మీదకి వచ్చేసింది. స్వర్గలోకం తేలికైపోయి పైకి వెళ్ళిపోయింది. అందుకని స్వర్గం పైకి ఉంటుంది, భూమి మీద కాశీ కిందకుంది. ఎవరు అదృష్టవంతులు? మనం అదృష్టవంతులం. గంగ అంత గొప్పది, కాశీ అంత గొప్పది. అందుకని కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరి స్వర్లోకస్తులిత సహైవ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ కాశీ క్షోణితలే స్థిత గురుతర స్వర్గో లఘుత్వం గత. తేలికైపోయి స్వర్గలోకం పైకి వెళ్ళిపోయిందిట. శంకరాచార్యులు వారు అంటారు, భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. గంగానదీ జలాలు ఒక్క బిందువు నోటి మీద వేసుకున్న గంగాజలలవ కణికాపీత, భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకున్న సకృతపియేన మురారి సమర్చ, ప్రీతితో విష్ణు భగవానుడికి పూజ చేసిన క్రియతే తస్య యమేన నచర్చ. యమధర్మరాజు గారు రావడం, పాశాలు వేయడం, అన్ని లాగుతూ ఉండడం, నేను రానండం ఉండవు. అంటే యమదర్శనము లేకుండా వాడు దైవ సాన్నిధ్యాన్ని పొందుతాడు. అంత గొప్పది గంగ. గంగ దగ్గరికి వెళ్ళిట స్నానం అక్కర్లేదురా అమ్మా అంటే చాలట. భాగవతంలో పరీక్షిత్ అంటాడు, అమ్మా అని పిలిచిన నరు పొమా అని ముక్తి కడకు బుత్తువట, లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ అంటాడు. ఆ గంగని అమ్మా అని పిలిస్తే చాలట, రమ్యమైన తరంగాలతో ఒక రూపాన్ని పొంది పైకి లేచి ఎదురొచ్చి పోరా అని ముక్తి కడకు పంపిస్తుందిట. ఇప్పటికీ కాశీపట్టణంలో గొప్పతనం ఏమిటంటే, కాశీలో ప్రాణం పోతున్నటువంటి వాడికి పాలిండ్లు కదలంగ పసుపు పయ్యద వీచు చదాధిపుని కూర్మి ఆడుబిడ్డ తూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరాసారంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమన తీర్చు భరిస్తరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతుంటే అది ఏ ప్రాణి అయినా సరే పార్వతీదేవి వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకొని తన పవిటతో విసురుతుందిట. ఆ డుంటి గణపతి వచ్చి తన తొండ ముక్కు చివరి భాగంతో ఊపిరి అందిస్తూ ఊదుతట్ట. అప్పుడు గంగానది ఒక రూపాన్ని ధరించి వచ్చి తన చల్లటి చేతితో ఒళ్ళు నిమురుతుందిట, బెంగ పెట్టుకోకరా నాన్న అని. అప్పుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమణ తీర్చు భసితరేఖ, భృంగి వచ్చి ఆ పాలాగ్రమణందు నుతిటి భాగం మీద విభూతి పెడతట. ఆ భృంగి ఎట్లా చెప్తే అట్లా శివుడు కూడా వినవలసిందే. భృంగిచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవభు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సవన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శివానందలహరిలో శంకరాచార్యులు వారు. అలా ఆ భృంగి వచ్చి విభూతి రేఖలు పెడతాట. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, రాత్రి నిద్రపోయేటప్పుడు ఇలా కొంచెం కునుకుతాడు. ఆ మాగన్ను పెట్టినవాడు నిద్రపోయి మర్నాడు లేస్తాడు. పెద్ద నిద్రకు మాగన్ను, ఆ మృత్యువులోకి వెళ్ళిపోతున్నవాడు ఇక పైకి రాడు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య. పక్కన గంటలు మోగుతుండగా పరమశివుడు బయలుదేరి వచ్చి తల తిప్పి కుడి చెవిలో తారకాన్ని ఉపదేశం చేసి తనలోకి ఐక్యం చేసుకుంటాట. కాశీపట్టణంలో గంగమ్మ ప్రాణోత్క్రమణం అవుతున్న వాళ్ళందరినీ వచ్చి తన చల్లని చేతితో నిమురుతుంది అని భీష్మాచార్యుల వారు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్తారు. త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనులకు నియత కల్పితములయ్యు అధ్వర్యంబును బ్రహ్మచర్యము తపము సంపరిత్యాగము చెయ్యజాలవు అనగా 4 ఆశ్రమాలలో ఉన్నటువంటివి బ్రహ్మచారిగా బ్రహ్మచర్యంగా, లేకపోతే యజ్ఞయాది క్రతువులు కానీ తపస్సు కానీ అన్నిటినీ విడిచిపెట్టి సన్యాసం కానీ వేటి కన్నా గంగానది సేవ అంత గొప్పది. గంగని సేవించడం, గంగానది నామం చెప్పడం, గంగ పూజ చెయ్యడం, గంగా అష్టకం చదువుకోవడం, గంగా దర్శనం, గంగా స్నానం, గంగా స్మరణం, గంగావతరణం వినడం, ఇవన్నీ కూడా అంత గొప్ప
గొప్ప విషయాలుగా చెప్పబడ్డాయి. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసంబులను రాగ రసము పేర్మి అంటాడు భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు. గౌరీ యొక్కతే ఆకాశ గంగ ఒక్కతే. పరమశివుడు నలుగురిని భార్యల్లా చూసుకుంటాట. ఆయనకి ఆ 4 అంటే అంత ఇష్టంట. ఎంత ఇష్టం అంటే భార్యని ఎంత ప్రేమగా సగం శరీరం ఇచ్చి చూసుకుంటాడో అంత ప్రేమగా చూస్తాట. అందులో గౌరీ యొక్కతే, ఒక ఆవిడ గౌరీ, ఆకాశ గంగ యొక్కతే, గంగమ్మ అంటే ఆయనకి అంత ఇష్టంట. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, కాశీపట్టణం అంటే పరమశివుడికి అంత ప్రీతిట. దక్షిణ కాశీ యొక్కతే, దక్షిణ కాశీ దక్షారామ క్షేత్రం, దక్షారామ క్షేత్రం అంటే ఆయనకి అంత ప్రీతిట. నలుగురిని భార్యలంత సమానంగా చూస్తాట. కాబట్టి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురుని శంభునకు లోకనాయకునకు, లోకనాయకుడైనటువంటి ఆ శంభుడు పరమేశ్వరుడికి రాణివాసంబుల అనురాగ రసము పీర్మి. అనురాగంలో ప్రేమలో ఈ నలుగురిని కూడా పరమశివుడు సమానంగా చూస్తాట. అంటే గంగానది అంత గొప్ప నది. గంగానది 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 ఎనుచు రే పడక మేల్కొనచో గంగ నుతియించు నెవ్వడు భంగించున తండు సకల పాతక చెయ్యమున్నంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో. లేవగాని పడుకోగాని ఎప్పుడు వీలైతే ఎప్పుడు ఒక్కసారి గంగానది 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 అని తలుచుకుంటే చాలట. ఆ గంగానది అని అన్నవాడెవరున్నాడో నోటితో ఆ పేరు ఉచ్చరించినంత మాత్రం చేత పాపములను తొలగతోయగలిగిన శక్తి కలిగిన తల్లి గంగానది. ఈ దేశ వైభవం, ఈ దేశ సంస్కృతి అంత గొప్పవి. ఉత్తర భారతదేశంలో ఒక మహానుభావుణ్ణి అమెరికా వారు వాళ్ళ దగ్గర ఉండిపోమ్మంటే మీ దేశంలో గంగ లేదుగా అన్నాడు ఆయన. గంగ అంత గొప్పది. గంగా నది అని తలుచుకుంటేనే అంత పరవశంగా ఉంటుంది. గంగ గురించి చెప్తే ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు గంగలో స్నానం చేస్తామా అనిపిస్తుంది. అంత గొప్ప గంగానది. అటువంటి గంగావతరణం గురించి చెప్పుకోవడం, అందున శ్రీమద్ రామాయణాంతర్గతంగా అసలు ఈ నది గొప్పతనం ఏమిటి గురువుగారు అని అడిగితే విశ్వామిత్రుడు ఇన్ని విషయాలు చెప్పాడు గంగ గురించి. ఆ తర్వాత సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి గాయత్రి చేస్తున్నటువంటి రామచంద్రమూర్తికి ఆ పక్కనే గంగానది, తన వంశజులు, ఆ భగీరథుడు, ఆయన చేసిన ప్రయత్నం, వాళ్ళు తీసుకురావడం, ఎటువంటి వంశంలో పుట్టాను, ఎటువంటి గురువు లభించాడు, ఎంత గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. నిజంగా ఇటువంటి గురువు లభించడం నా అదృష్టం కదూ, నన్ను చెక్కాడు. ఇప్పుడు నేనేమిటో, ఎక్కడ పుట్టానో, ఎంత గొప్పవాణ్ణో, నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం అవుతోంది అనుకున్నాడు రాముడు. అంటే నిజానికి రామచంద్రమూర్తిని అంత దివ్యమంగళమూర్తిగా చెక్కినటువంటి ఘనత విశ్వామిత్ర మహర్షికి చెందుతుంది. కాబట్టి ఆ గంగానది గురించి ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే ఇవాళ మీతో మనవి చేశాను కదా, పర్వం అమావాస్య అంత గొప్ప తిథి. అటువంటి గొప్ప తిథి, అందులో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి అమావాస్య ఇది. ఇటువంటి అమావాస్య నాడు ఇంత గొప్ప గంగావతరణం చెప్పుకున్న తర్వాత గంగానదికి హారతి ఇస్తారు. గంగానది హారతి ప్రత్యేకమైనటువంటి ఆ హారతి, అది వింటేనే ఎంత హృద్యంగా ఉంటుందో. ఇప్పుడు గంగా జలాలన్నింటినీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పెద్ద కలశయందు పోసి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాల దగ్గర ఉంచారు. ఆ గంగమ్మట, ఒకప్పుడు నేను పరమశివుడి తల మీద పడుతూ ఉంటే నా భాగ్యం అర్థం చేసుకోక అహంకరించి పాతాళానికి ఈడ్చేస్తానన్నాను. ఆయన పాదాలు కడగలేకపోయానే, స్వామి నా అదృష్టం నీ దగ్గర పడుతున్నానని ముందు పాదాల మీద పడి కడిగి ఉంటే నాకు కీర్తి వచ్చి ఉండేది. ఆ కొన్ని శ్లోకాలు వచ్చాయి, అహంకారానికి పోయాను, కట్టేశాడు పాపం, మళ్ళీ భగీరథుడు తపస్సు చేయవలసి వచ్చిందని బాధపడుతుందిట. ఆ బాధ ఎలా తీర్చుకోవాలా అనుకుందిట. నమ కపర్దినీచ వ్యుప్త కేశాయ చ అని కదా రుద్రం. పెద్ద జటాజూటంతో ఉంటాడు పరమశివుడు. వ్యుప్త కేశాయ చ బోడిగుండుతూనూ ఉంటాడు. అంత జటాజూటంతో ఉంటే పరమశివుడు.
బోడిగుండుతో ఉంటే శంకరాచార్యుల వారు, శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి అని ఆయన ఆ శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీద తిరిగాడు. శంకర భగవత్పాదులు గంగానది దగ్గరికి వెళ్ళినప్పుట అప్పుడు నేను తల మీద పడుతూ అహంకరించాను, ఇప్పుడు ఆ దోషం పోగొట్టుకుంటానని గంగ ముందుకు వెళ్ళి శంకరాచార్యుల వారి పాదాలు గడిగిందిట. పరమశివుడి పార్వతీదేవి పాదాల దగ్గర కూర్చున్న గంగ మరింత సంతోషంగా ఉంటుంది. అందరూ నా దగ్గరికి వచ్చి స్నానం చేస్తారు, కానీ నన్ను ఇంత ప్రేమగా ఓ కలశలో పెట్టి నన్ను తీసుకెళ్ళి పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర పెట్టి సంపూర్ణ రామాయణంలో పక్కన రామయంత్రం సీతారామ లక్ష్మణ హనుమలు ఇక్కడ ఉండగా హనుమ రామాయణ కథాశ్రవణం చేస్తుంటే ఇంతమంది భాగవతులు విడిది చేసి ఉన్న ప్రాంగణంలో ఆయన పాదాల దగ్గర కూర్చుని నేను అవతరించిన కథ వచ్చో రాదో ఆర్తితో చెప్పుకున్నాడు. వాడికి ఏం రాదని తెలిసినా అయ్యో పాపం చెప్తున్నాడని అంత ప్రేమతో వినగలిగిన భక్తులు అని గంగమ్మ ఎంత పరవశించిపోయిందో. ఇప్పుడు ఆ గంగమ్మని చూస్తే మీరు విందురు కానీ సీతమ్మ కూడా ఎంత పొంగిపోయి గంగమ్మకి నైవేద్యం ఇస్తానని మొక్కుకుంటుంది. ఆ గంగమ్మకి హారతులు ఇస్తారు. ఆ హారతులు ఇచ్చిన తరువాత గంగా కలశని కిందకి తీసుకొచ్చి అందరికీ మీరు అలా కూర్చుని ఉండగానే, ఎందుకనంటే కొన్ని నిలబడి వెడుతూ చెప్పులు వేసుకొని చల్లించుకోవడం మర్యాద కాదు. ఇంత గొప్ప రోజు ఆ పరమశివుని యొక్క అనుగ్రహ విశేషం చేత మనం ఇంత మంచి రోజున గంగావతరణం వినగలిగాం. ఆ నిర్వాహకులు చాలా ప్రేమతో ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరికీ పరిపూర్ణమైన ఫలితం రావడానికి వాళ్ళు అలా కూర్చుని ఉండగానే 6-7 పంపించి గంగాజలాలు ప్రోక్షణ చేయిస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు గంగ హారతి ఉంటుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో హారతి చూడండి. మీరు నేను కూడా కూర్చుని ఉండగానే గంగ ప్రోక్షణ జరిగిన తరువాత లేచి చక్క క్రమ పద్ధతిలో రామచంద్రమూర్తి ఎలా పరవశంతో గంగ గురించి తలుచుకుంటూ సంధ్యావందనం చేశాడో అలా మనం కూడా గంగ గురించే ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి పలహారం చేస్తూ గంగ గురించి మాట్లాడుకుంటూ రాత్రి గంగ గురించే స్మరిస్తూ కలకంటూ పడుకొని తరిద్దాం. కాబట్టి ఇప్పుడు గంగకి మంగళహారతి ఉంటుంది. ప్రవచనం వరకు మంగళహారతి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.